చలో సో ఫస్ట్ అది ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ దాంట్లో లైక్ పేరు పెట్టేసుకుని ప్రాక్టీస్ ఓకే ప్రాజెక్ట్ అది క్రియేట్ అవుతా ఉంటుంది మీన్ వైల్ బుఫోరియా డెవలపర్ ఇది ఓపెన్ చేసుకొని లాగిన్ అవ్వండి ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టార్గెట్ మేనేజర్ అని ఉంటుంది సో ఫస్ట్ డేటాబేస్ యాడ్ డేటాబేస్ ఇక్కడ నేమ్ సంథింగ్ ఓకే ఫ్రమ్ డివైస్ క్రియేట్ ఇది దీని మీద క్లిక్ చేసి దీంట్లో ఒక ఇమేజ్ యాడ్ చేయాలి మనం సో యాడ్ టార్గెట్ ఈ క్వశ్చన్ కనుక వస్తే మనం ఫోన్ వాడుకోవచ్చు మేబీ సో ఫోన్లో ఏదైనా బుక్ ఫోటో తీసి కంప్యూటర్లో స్టోర్ చేసుకోండి ఆ తర్వాత బ్రౌజ్ ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక ఫోటో ఉంది సో ఇది తీసుకున్నా విడ్త్ 6 ఇచ్చేసేయండి అది డజంట్ మ్యాటర్ 6 అని ఇమ్మన్నారు సో ఇచ్చేయండి నేమ్ సెట్ చేసుకోవచ్చు అప్లోడింగ్ టార్గెట్ అయింది ఇప్పుడు డౌన్లోడ్ డేటాబేస్ ఇక్కడ యూనిటీ ఎడిటర్ సెలెక్ట్ చేసుకోవాలి డౌన్లోడ్ ఓకే అది డౌన్లోడ్ అయింది నెక్స్ట్ లైసెన్స్ మేనేజర్లోకి వెళ్ళి అవి లైసెన్స్ తర్వాత యాడ్ చేద్దాం ఫస్ట్ ఇది ఉంది యా ఇది మనకి కొత్త సీన్ ఓపెన్ అయింది ఫస్ట్ ఈ సీన్ ని సేవ్ చేసుకుందాం సో సేవ్ యాజ్ వెయిట్ దిస్ ఇస్ దిస్ సెషన్ ఫైన్ ఎంటర్ ఇది సేవ్ అయింది నెక్స్ట్ ఫస్ట్ మనం ఇక్కడ బిల్డ్ సెట్టింగ్స్ లో ఇనిషియల్లీ పీసీ మ్యాక్ లైనక్స్ లో ఉంటుంది దాన్ని ఆండ్రాయిడ్ లోకి మార్చుకోవాలి సో వి క్లిక్ అండ్ దెన్ స్విచ్ ప్లాట్ఫామ్ స్విచ్ అయిన తర్వాత వి గో టు ప్లేయర్ సెట్టింగ్స్ లో ఇక్కడ XR సెట్టింగ్స్ లో వుఫోరియా ఆగ్మెంటెడ్ రియాలిటీ సపోర్ట్ అని టిక్ బాక్స్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ కంపెనీ నేమ్ ప్రోడక్ట్ నేమ్ వర్జన్ డజంట్ మ్యాటర్ ఏదైనా పర్లేదు దెన్ క్లోజ్ దట్ దెన్ వి యాడ్ లైసెన్స్ సో లైసెన్స్ ఫస్ట్ కాపీ చేసుకోవాలి ఇక్కడ వుఫోరియాలో లైసెన్స్ మేనేజర్ ఆల్రెడీ మనకి క్లాస్లో క్రియేట్ చేసిన లైసెన్స్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేస్తే క్లిప్ బోర్డ్లో కాపీ అయిపోయింది కాపీ అయిన తర్వాత విండో వుఫోరియా కన్ఫిగరేషన్స్ క్లిక్ హియర్ ఇక్కడ మీకు యాప్ లైసెన్స్ కీ అని ఉంటుంది క్లిక్ ఆన్ దట్ అండ్ కంట్రోల్ వి వచ్చేసింది దెన్ యూ క్యాన్ యాడ్ డేటాబేస్ ఓకే ఇట్లా కాదులే ఇక్కడ యాడ్ చేయొచ్చు లైసెన్స్ యాడ్ చేశారు దెన్ యూ డిలీట్ మెయిన్ కెమెరా డిలీట్ చేసి గేమ్ ఆబ్జెక్ట్ వుఫోరియా ఇంజిన్ ఏఆర్ కెమెరా ఇంపోర్ట్ ఓకే మనకి ఏఆర్ కెమెరా వచ్చేసింది నౌ game object Vuforia engine image now you click import
ఓ వెయిట్, అది డిఫాల్ట్ వచ్చింది, మన టార్గెట్ ఇమేజ్ యాడ్ అవ్వలేదు. ఫైన్, 1 సెకండ్. ఇక్కడ యా, మనము డౌన్లోడ్ చేసాం కదా టార్గెట్ ఇమేజ్, ఇది. దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్ హియర్ అండ్ దెన్ క్లిక్ ఇంపోర్ట్. ఇప్పుడు వెన్ వి గో టు ఫోరియా ఇంజిన్ ఇమేజ్, దెన్ మనకి ఆ టార్గెట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీదకి వస్తుంది. ఓకే, మేక్ దిస్ as child class of AR camera. Now you can import models from asset store. Download any model, that barbarian thing. Click here on asset store, it will open, then barbarian. Okay, it's already, it's already downloaded. Yeah. Okay. Yeah. Import. Port. Okay, our model is imported. Then go to scene. Here in assets, you will find a barbarian. Open it. And then models folder, and you have this barbarian. Drag and drop it. Drag and drop it on the this image target. Fine. Now make this barbarian as child class of image target, which is the child class of AR. Okay, so once again I'll repeat, AR camera, image target is the child class of AR camera, and barbarian is the child class of image target. Fine, you can see the hierarchy here. Now click on this barbarian, set positions to 0, 0, 0. Okay, 0. Fine. uh, let scale as it be as it is. Now click on select. Wait, I'll show you once again. Click on barbarian, sets position as 0, 0, 0, and don't make any changes with the scale. And here click select, then rig. Rig, here you can see animation type as humanoid. Click on it and select legacy, apply. Okay, then go for animation. You see here wrap mode, which is default. Make it to loop. Okay, loop, and you see custom animations. If initially it's ideal, you can select round kick. Fine. Then here also wrap mode, select loop. Okay, and apply. Fine. Okay, I think we have covered all the necessary steps. Fine. Now, okay. Okay, let's try if this works. Ah, it's working. See, mm, it's not showing any animation, but it's fine. You'll get marks for this. Only thing they need is you have to show this model on some
target image. That's it. Okay, this one is done. Stop. Record again the sixth experiment after. Sorry.